దేవుడు లేడని బైరి నరేష్ గారి లాంటి వాళ్ళు చాలా మంది డిబేట్స్ పెట్టి వాదనలకు కూర్చుంటారు గంటల తరబడి. ఏమీ వాళ్ళకి అంటే బాధ లేదు, భయం లేదు, ఏమీ లేదు. ఎందుకు? ఏమొస్తుంది? దేవుడు లేడు అని ప్రూవ్ చేయడం వల్ల నీకేమన్నా లాభం ఉందా? పోనీ ప్రపంచానికి ఏమన్నా లాభం ఉందా? ఒక్కరికి కూడా లాభం లేదండి. మీరు చెప్పాల్సిందేంటి? దొంగ బాబాలు నమ్మకండి, దొంగ పాస్టర్లని నమ్మకండి. ఇలాంటి విషయాల మీద అవేర్నెస్ తీసుకొస్తే మీరు గొప్పవాళ్ళు. దేవుడు లేడు అని ప్రూవ్ చేస్తే మీకు దొంగ బాబాలు దొంగ పాస్టర్లు అని చెప్పి స్పెషల్గా చెప్తుంది. ఆక్సిమోరోన్ అంటే అదేనండి. అకో నీకే చెప్పేది. దొంగ బాబాలు దొంగ పాస్టర్లు అని సెపరేట్ చెప్పక్కర్లేదు. బాబా అనేవాడు దొంగ, పాస్టర్ అనేవాడు దొంగ, ముల్లా అనేవాడు కూడా దొంగే. ఎవ్రీ సింగిల్ ప్రీస్ట్లీ క్లాస్ ఈజ్ అ స్కౌండ్రల్. దొంగ బాబాలను నమ్మొద్దని చెప్పు అంటే మంచి బాబాలు ఎవడో ఉన్నట్టు వెదవ కటింగ్లు వీళ్ళ మొహం తగలయ్యా దిక్కుమాలని తెలివితేటలు. మేకప్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇంగితం మీద పెట్టుకోదు అక్క. ఓకే, కంటిన్యూ చేయనివ్వండి. తెలివి ఉందని ప్రపంచానికి తెలుస్తుందని మీరు అనుకుంటున్నారేమో, కానీ దేవుడు లేడు అని మీరు ఆ పాయిజన్ ని జనాల్లోకి ఎక్కించిన రోజు ప్రపంచం అదుపు తప్పుతుంది. ఎలాగో తెలుసా? దేవుడు ఉన్నాడు, మనం ఈ తప్పు చేయకూడదు అని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచం మీద. వాళ్ళందరినీ మీరు తప్పు త్రోవలు తీసుకెళ్తున్నట్టే. ఆ డిబేట్స్ ఆపాలి. ఎందుకండి? ఏమన్నా ఉపయోగం ఉందా? అర్థమైందా? ఏమన్నా ఉపయోగం ఉందా అంటే దేవుడు ఉన్నాడు అన్న ఒక్క ఉద్దేశంతోనే జనాలు తప్పులు చేయకుండా ఆగుతున్నారు. దీని అర్థం ఏంటో తెలుసా అక్కో? నీకే దీని అర్థం ఏంటో తెలుసా? బేసికల్గా మీరు పిచ్చి పట్టిన కుక్కలు మీకు గొంతుకి గొలుసు కట్టి దాని మీద దేవుడు అనే స్టిక్కర్ అంటించి గేట్ కేసి కట్టేస్తే మీరు మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది దూరానికి, అంతే. దట్ ఈస్ వాట్ యు మీన్. మంచితనానికి దేవుడు అనే ఒక లేబుల్ కావాల్సి వచ్చిందంటే అర్థం బై డెఫినేషన్ యు ఆర్ నాట్ ఎ గుడ్ పర్సన్. నీ నిబ్బ తెలివితేటలు, నీ బోడి నిబ్బి తెలివితేటలు ప్రపంచానికి చెప్పకు. ఓకే, ఉన్న మాటని డిఫెండ్ చేయడం నేర్చుకో. అంతేకాని ఎందుకండి ఈ డిబేట్లు అని చెప్పి అడుగుతున్నా, మాకు అసహ్యంగా ఉంది. నీకే చెప్పేది అక్క. ఎప్పటికి అర్థం చేసుకుంటారు? ఇంకా ఈ 20-30 years బ్యాక్ వచ్చిన బోడి ఆర్గ్యుమెంట్లను ఇంకా కంటిన్యూ చేస్తున్నారంటే కెన్ యూ సీ ఏ పథెటిక్ స్టేట్లో ఉన్నామండి? ఏం నేర్పించామండి వీళ్ళకి 25 ఏళ్ళుగా మనం? రైట్, వదలదండి. ప్లీజ్ గో అండ్ కమెంట్ టు దీస్ పీపుల్ సేయింగ్ దట్ ఏం మాట్లాడుతున్నావు అక్క, నరాలు కట్ అవుతున్నాయి ఇక్కడ, బ్రెయిన్ తక్కువ బేవకూఫ్ మాటలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దేవుడు అనే పేరు ఉన్నది కాబట్టి మీరు మంచిగా ఉంటున్నారంటే మీరు పిచ్చి పట్టిన కుక్కలు. గొంతు గొలుసు ఉంది కాబట్టి, ఆ గొలుసు మీద దేవుడు అనే స్టిక్కర్ ఉంది కాబట్టి మీరు బతుకుతున్నారు, అంతే. దాన్ని ఇప్పిన మరుక్షణం మీరు పిచ్చి కుక్కలు అన్న విషయం బయటపడుతుంది. అందుకని చెప్పి గొలుసు ఇప్పొద్దు అంటుంది. ఇస్ దట్ అన్ ఆర్గ్యుమెంట్ అండి? ఇస్ దట్ వాట్ యూ వాంట్ టు డూ? ఎవరైనా బిలీవర్స్ కనుక చూస్తుంటే ఇస్ దట్ వై యూ ఆర్ గుడ్ పర్సన్? దేవుడు చూస్తాడు, శిక్షిస్తాడు అన్న భయంతో ఆగుతున్నారు మీరు. ఇఫ్ దట్ ఈస్ ద ట్రూత్, మీ అంత నీచులు ఇంకోటి లేరండి. మంచితనానికి దేవుడు ఉన్నాడా, దేవుడు చూస్తున్నాడా, చూడుతున్నాడా, ఇది కాదండి కావాల్సింది. బై డెఫినేషన్ మానవులకి, మనుషులకి ఉండాల్సింది ఏంటంటే సంవేదన, ఎంపతి. ఓకే, నేను తప్పు చేస్తే ఇంకొకడు బాధపడతాడు. సో కాబట్టి వాడు గనక నా మీద అదే తప్పు ప్రయోగిస్తే నేను బాధపడుతున్నాను, అందుకని నేను వాడికి తప్పు చేయకూడదు. సో ఇట్ ఈస్ ఎ కోఆపరేటివ్ సొసైటీ. బై డెఫినేషన్ నేను మంచిగా ఉంటే, నన్ను చూసి ఇంకొంతమంది మంచిగా ఉంటే సొసైటీ తిన్నగా మంచిగా ఉంటుంది. అంతేగాని దేవుడు చూస్తాడు, శిక్షిస్తాడు, దేవుడు అనేవాడు లేకపోతే ఇష్టం వచ్చినట్టు పనులు చేసుకుంటాం. ట్రై చేసి చూడక్క. ఒకే ఒక్క రోజు నీకు 365 daysలో ఒకే ఒక్క రోజు దేవుడు లేడు అని అనుకొని ఏదైనా ఒక తప్పు పని చేసి చూడు, పిచ్చ కొట్టుడు కొడుతుంది చట్టం. చట్టం ఎవరు తయారు చేశారు? దేవుడు తయారు చేయలేదు కదా, మనుషులే చేశారు. అండ్ దాట్స్ ఎగ్జాక్ట్లీ ఈస్ ది ఆన్సర్. ఇంకొకటి చూద్దామే, ఈ యొక్క మెల్ట్ డౌన్ అనేది ఇంకోటి చూద్దాం. రాముడు దేవుడు ఎలా అయ్యాడు? కట్టుకున్నదా నడుల పంపించినాడు దేవుడు అవుతాడా అని అడిగే వాళ్ళు కుప్పలు తెప్పలుగా కనిపిస్తారు మనకి ఈ ప్రపంచంలో. కుప్పలు తెప్పలుగా. ఈ పిల్ల మాట్లాడే భాషను కొంచెం గమనించండి, మీకు ఆల్రెడీ గూస్ బంప్స్ స్టార్ట్ అయి ఉంటాయి. రాముడు ఆయన భగవత్ స్వరూపమని కానీ, పురుషోత్తముడని కానీ ఒప్పుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ భూమి మీద. కానీ వాళ్ళకి తెలియదు
క్షత్రియ ధర్మం ప్రకారం కుటుంబానికన్నా ఎక్కువ ప్రాధాన్యత ప్రజలకి, రాజ్యానికి ఉండేది ఆ రోజుల్లో. ఆయనేమి ఆవిడంటే ప్రేమలేక అడవుల్లో వదిలిపెట్టి రాలేదు. ప్రాణప్రదమైన సీతని, తనలో అర్ధభాగమైన తన భార్యని మనసు చంపుకొని కుమిలి కుమిలి ఏడ్చి మరి అడవుల్లో వదిలిపెట్టాడు. చదువు సంధి లేని బేవకూఫ్ బాగుడు చూస్తుంటే మీకు నవ్వొస్తుందో, ముచ్చటేస్తుందో, లేకపోతే కొట్టాలనిపిస్తుందో కానీ నాకైతే అర్థం కావట్లేదండి. నాకు ఆల్ 3 అన్నీ కలిసి వస్తున్నాయి. రామాయణం చదివి చావలేదు ఈ అక్క. ఈ బేవకూఫ్ అక్క రామాయణం చదివి చావలేదు. ఓకే, ఏడ్చుకుంటూ కుమిలి 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 ఏమనలేదు. వెళ్ళి వదిలేసిరా అన్న తర్వాత ఏడిసినట్టు నటించాడు. ఓకే, పంపించేటప్పుడు కనీసం కడుపుతో ఉన్నామని బయటికి వెళ్ళగొట్టేటప్పుడు కొంచెం కూడా సీత గురించి ఆలోచించాడు. నాట్ ఈవెన్ వన్స్. సీత గురించి కనీసం పిలిచి వదిలిపెడదామన్న ఉద్దేశం కూడా లేదు. నాతో డిస్కషన్ వద్దు, తీసుకెళ్ళి వదిలేసాయి ఇది. సో వీళ్ళు ఇచ్చే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, వెళ్ళాం కంటే రాజ్యం కోసం ఎక్కువ చూశాడు. రాజ్యాధికారం, రాజ్యకాంక్ష అనేది కనిపిస్తుంది తప్ప ఒక ఫ్యామిలీ మ్యాన్ కాదు. సో ఏదో ఒకటి ఒప్పేసుకోండి. ఓకే, క్షత్రియ ధర్మం ప్రకారం. క్షత్రియ ధర్మాలు అంటే క్షత్రియులు మొత్తం అందరూ పెళ్ళాలను వదిలేయాలా? అడ్డం వస్తుందని. ఎవడో గొట్టంగాడు రాజ్యంలో ఎవడో అన్నాడని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి రాణి చేస్తావా అనగానే లాగిపెట్టి 4 కొట్టి నువ్వెవడరా నా భార్య ఎవరో డిసైడ్ చేయడానికి, ఆల్రెడీ దేవతలందరూ వచ్చి ప్రూవ్ చేశారు అని చెప్పి ఒక శాసనం రాయించకుండా, రాతకోతలు లేవు కదా. బై ది వే రాముడు కూడా నిశానియే. రాముడు రాయించలేదు, రాసి లేదు, ఏమీ చేయలేదు. బై ది వే రామాయణంలో ఎక్కడ కూడా రచించిన అనే కాన్సెప్ట్ లేనే లేదండి. అందరు నిశానిగాళ్లే. 10,000 సంవత్సరాలు రాజ్యం చేసినప్పుడు రాముడు 10,000 సంవత్సరాలు బతికితే 10,000 సంవత్సరాల ఆ 10,000 సంవత్సరాల పాటు జనాలు కూడా బతికే ఉంటారు కదా. అంటే రాజు ఒక్కడికే 10,000 ఇయర్స్ లైఫ్ ఉండి మిగతా వాళ్ళందరూ 50 ఏళ్ళకి, 60 ఏళ్ళకి, 70 ఏళ్ళకి చచ్చిపోరు కదా. రైట్, ఆ కాలంలో మరి ఆయుష్ అంటే అలాగే ఉండేది కదా. ఒకసారి అందరినీ పిలుచుకొచ్చి చెప్పేసిన తర్వాత 10,000 సంవత్సరాల పాటు ఇంకెవడు మళ్ళీ అడగడు కదా. సీత తప్పు చేసిందా, కరెక్ట్ చేసిందా అని ఇంకోటి అడగడు కదా. ఒక్కసారి కూడా ట్రై చేయలేదండి రాముడు ఒక్కసారి కూడా ట్రై చేయలేదు. ఎవడో ఎక్కడో కోడలలో ఏదో అనుకుంటున్నారంట, కాకి వార్త ఎవడో చెప్పంగా వినేసేసి మంత్రులు చెప్పారని చెప్పి లక్ష్మణ తీసుకెళ్ళి పంపించేస్తారు. ఈ మహాతల్లి ఏమో రకరకాల ఎక్స్ప్రెషన్లు పెట్టుకొని, అబ్బో యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇంగితం మీద పెట్టుండుంటే పరువన్నా దక్కుద్ది. కాకపోతే వీళ్ళకి పరువుతోటి వాటితో సంబంధం లేదండి. వీళ్ళకి ఫాలోవర్స్ కావాలంతే. దే జస్ట్ నీడ్ ఫాలోవర్స్. అండ్ ద ఈజియెస్ట్ మెథడ్ ఇస్ సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పుకుని పురుషోత్తముడు గురించి మాట్లాడితే చాలు. అంటే వాట్ కైండ్ ఆఫ్ క్లౌన్స్ ఆర్ వి మేకింగ్? ఇంకోటి చూడండి. పాశ్చాత్య దేశస్థులు మన దేశానికి వచ్చి మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించి మన దేవుళ్ళ దగ్గర మోకరిల్లి మన మట్టిని తీసి శిరస్సున దాలుస్తూ ఉంటే, ఈ దేశంలో పుట్టిన నువ్వు రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు, ఆయన 16,000 మందితో సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి ఆయన దేవుడు కాదు అని పిచ్చి కూతలు కూస్తావా? నీ చరిత్రని తెలుసుకోకపోవడం నీ దౌర్భాగ్యం, నీ తెలివి తక్కువతనం. వచ్చిందా మీ దౌర్భాగ్యం? మీకు వచ్చిందా? ఎలా ఉందంటే, చిన్న ప్లే గ్రౌండ్ ఉంటుంది చూసారా, ఆ ప్లే గ్రౌండ్లో పిల్లగాళ్ళు అంటే బచ్చగాళ్ళు 2-3 ఇయర్స్ పిల్లగాళ్ళు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఏంటది నువ్వు ఎందుకు అట్లా అనుకుంటున్నావు అని చెప్పేసి మాట్లాడతారు చూసారా. అలాగే అనిపిస్తుందండి ఈ పిల్లగాళ్ళు చూస్తాను, ఈ నిబ్బిగాళ్ళని చూస్తుంటే. మీకు నవ్వు వస్తుందో లేకపోతే ఇంకేమో జుగుప్స్ వస్తుందో, ఒళ్ళు మండుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎనీవే, ఈ చూసుకుంటా కూర్చుంటే గంటలు గంటలు గడుస్తూనే ఉంటాయి. ఇంకొంతమందిని ఫాస్ట్గా చూద్దాం కదండి. మానస